గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ఏంటో నా మాటలో వినండి. సో ఈసారి అయితే వసుధర క్వాలిఫికేషన్ అడుగుతారు. వసుధర అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందని వసుధర చెప్తుంది. తర్వాత మేము రీసెంట్గా ఫ్యాకల్టీ ఎవరు లేరని రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్తాడు సారు. చెప్పిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఇవ్వండి అని సార్ అడుగుతారు. అడిగిన వెంటనే వసుధర ఆలోచిస్తుంది సర్టిఫికేట్స్ కోసం, లేవు కదా అని చెప్పేసి. సో రంగా వచ్చేసి సర్టిఫికేట్స్ కావాలంటే నేను తర్వాత తీసుకొస్తాను సార్ అని చెప్తాడు. సో బోర్డు మీద ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని వసుధర చేతికి చాక్పీస్ అయితే సార్ ఇస్తారు. సో వసుధర బోర్డు దగ్గరికి వెళ్ళి రంగా వైపు అయితే చూస్తుంది. సో ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కావాలనే రాంగ్ ఆన్సర్స్ అయితే రాస్తుంది. సో దీంతో రంగాకు చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి వసుధర మీద అరుస్తారు, చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేరు అని చెప్పేసి. సో బోర్డ్ అంతా రబ్ చేసి రంగానే ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాడు. సో ఫార్ములా అయితే వేసేస్తాడు. చిన్న చిన్న ఫార్ములాస్ కూడా రావేంటి అని చెప్పేసి రంగా వసుధర మీద అయితే అరుస్తాడు. సో పక్కన మాస్టర్ అయితే రంగాని కూల్ చేస్తూ ఉంటాడు. వసుధరని చూసి పిల్లలందరూ నవ్వుతూ ఉంటారు. జాబ్ సంగతి నేను చెప్తా అని చెప్పేస్తే రంగా వసుధర ఇద్దరు అయితే వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే శైలేంద్ర వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. సో అక్కడ ఫణేంద్ర గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు, మను ఎందుకు వచ్చాడా అని చెప్పేసి. ఏదో చెప్పడానికి వచ్చాడు కానీ ఎందుకు చెప్పలేకపోయాడు అని ఆలోచిస్తాడు. సో ఈ డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఫణేంద్ర గారు అయితే శైలేంద్రను పిలుస్తాడు. శైలేంద్రను పిలిస్తే శైలేంద్ర వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తారు. మను ఎందుకు వచ్చాడు అని ఫణేంద్ర గారు శైలేంద్రని అయితే అడుగుతాడు. మను ఎందుకు వచ్చాడు, చెప్పాను కదా డాడీ ఇంతకుముందే అని చెప్పేసి శైలేంద్ర అంటాడు. అది కాదు, ఏదో విషయం చెప్పడానికి వచ్చాడు కానీ ఎందుకో చెప్పలేకపోయాడు అనేసి అంటే, నాకేం తెలుసు డాడీ ఎందుకు వచ్చాడు, క్యాజువల్గానే మాట్లాడుకున్నాం అనేసి అంటారు. వాళ్ళ అమ్మ అయితే మధ్యలో మాట్లాడుతుంది, ఎందుకండి మన కొడుకుని కొడుకులా కూడా చూడట్లేదు, ఎందుకు వీడి మీద ఇంత కక్ష, ఎందుకు మీరు ఇలా చూస్తున్నారు అని చెప్పేసి ఈమె అదృష్టం బాగుండి నువ్వు ఎండి అయితే పర్లేదు కానీ మను ఒకవేళ ఎండి అయితే నా హస్తం అయితే ఉండదంటే శైలేంద్ర అయితే ఫీల్ అవుతాడు. మను ఎందుకు మధ్యలో వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీతో ఇదే మాట్లాడతాడు. ప్రతిసారి మను ఎందుకు వస్తున్నాడు, చంపేయాలి అని చెప్పేసి మను అయితే మాట్లాడతాడు. మను లేకపోతే ఎండి సీట్ నాదే కదా అనుకుంటాడు.